చేతబడి చేస్తూ మా అమ్మ చేతులు ఇలా అడ్డంగా దొరికిపోతానని అస్సలు అనుకోలేదు. వీకెండ్ అని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే బయటకు వెళ్దామని చెప్పి అలా ప్లాన్ వేసుకున్నాం. ఇంతలో మా అమ్మ అయితే వచ్చి నేను కూడా వస్తానని చెప్పి చిన్నపిల్లలాగా అయితే ఏడ్చింది. చేసేదేమీ లేక సంకలో పిల్లిలాగా మా అమ్మనైతే తీసుకెళ్లాను. ఎందుకు సంకలో పిల్లిలాగా అన్నానంటే మా అమ్మ అయితే నేను పరువు అనే లోపల వీడికి లేదు అని చెప్పి ఊరంతా ప్రచారం చేశారు మా అమ్మ. మా నెల్లూరులో చాలా ఫేమస్ అయిన చిల్డ్రన్స్ పార్క్ కాడికి అయితే వచ్చాము. ఇక్కడికి రాగానే ఎంట్రన్స్ టికెట్ తీసుకుందామని చెప్పి చూస్తే ఈ మూల నుంచి ఆ మూల దాకా అయితే క్యూ లైన్ అయితే ఉంది. ఇలా కాదని చెప్పి మా అమ్మ కాడికి వెళ్ళి, మా ఇక్కడ నిలబడితే ప్రసాదం ఇస్తారు, నువ్వు నిలబడి నాకు 2 తీసుకురా, నువ్వు ఒకటి తీసుకుంటే లేదు నేను 2 తీసుకుంటాను నీకు ఒకటి ఇస్తానని చెప్పింది. నేను చెప్పింది నిజం అనుకోని మా అమ్మ ఆయన కాడికెళ్ళి ప్రసాదం అని చెప్పి అడిగిందంట. ఆయన విచిత్రంగా చూడంగానే కామ్గా టికెట్ తీసుకుని బయటకు వచ్చింది. ఇంకా నేను వెళ్ళి మా ప్రసాదం ఇచ్చారని అడిగితే సీరియస్ గా చూసి ఇంటికి రా చెప్తానంటుంది. ఇంకా ఇవన్నీ మావులేలే అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. ఇంతలో మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపించారని చెప్పి అలా వెళ్ళింది. ఇంకా ఇక్కడ నిలబడుకొని చూస్తా ఉంటే చూడండి నా వెనకాల లవర్స్ ఎంతమంది ఉన్నారో. ఇంకా వాళ్ళు చూసి నాకు అసహ్య పుట్టి నాకు కూడా లవర్ ఉంటే బాగుండని చేతపడి చేయడం మొదలు పెట్టాను. ఇంకా నా పాటికి నేనేదో చేతపడి చేసుకుంటుంటే మా అమ్మ వెనక నుంచి అయితే వచ్చి 16 చుక్కలు ముగ్గే అంటుంది. ఇంకా మా అమ్మనైతే అలా పంపించేసి యథావిధిగా పూజ అయితే స్టార్ట్ చేశాను. ఈసారి ఎవరు వచ్చారు మీరే చూడండి. ప్రతిసారి చేతపడి చేస్తే అనుష్కనో ఐశ్వర్య వస్తుంది అనుకుంటే తీరా చూస్తే మా అమ్మ అయితే వచ్చింది. వచ్చి నా పూజను అయితే నాశనం చేసి నాకు 6 గంటలకు సీరియల్ ఉందని చెప్పి ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోయింది. ఇంకా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. వెళ్తూ అలా సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోవచ్చుగా. ఉంటాం మరి బాయ్.